డైలీ టేస్ట్ ది డైలీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోన్లో చిక్కింది. జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమల దేవుని గుట్ట వీరన్నపేట ప్రాంతాల్లో 2.5 నెలలుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 2-3 రోజులకు ఒకసారి బయటకు వచ్చి బండరాళ్లపై నిలబడి సేదతీరుతూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కొన్ని సందర్భాల్లో ఇండ్ల సమీపంలోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు ఉన్నాయి. అటవీ అధికారులు డ్రోన్ తో నిఘా పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. దీంతో జిల్లా కేంద్రం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్ గా మానిటర్ చేయడము, ఆ రోజు ఉదయం వెళ్లి మేకపిల్లల్ని ఆ 4 కేజెస్ లో పెట్టడము, పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి, ఉదయం వాటిని తీసుకొని రావడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. సో ఇన్ని రోజులు మేబీ మనం మొన్న కూడా నేను చెప్పాను, దానికి ఆహారం దొరుకుతుంది. అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము, తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్, అవి అడవి పందులు, ఇట్లాంటివి మంచి ఆహారం, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్లి రావడం ఇట్లాంటివి చూసినాం మనం. సో గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది. సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారగట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది, బోన్లో చిక్కింది. సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజీ అయిపోయినది. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును. సో కొంత ఇట్లాంటి చిరుతపులులు ఎప్పుడు కూడా కొంత తెలివిగానే ఉంటాయి, అడవి జంతువులు కాబట్టి, వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే. కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు, కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు. సో వాళ్ళు కోఆపరేషన్, మన ఎఫర్ట్స్ అన్ని కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది. ఇప్పుడు ఉన్నటువంటి లెపర్డ్ అయితే మనకు పట్టుబడింది. ఇట్లనే 2-3 దిక్కులు మనకు కోయలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది, అక్కడనే యనమన గంటలలో అప్పుడు కూడా జరిగింది. సో చిరుతపుళ్ళు మన అడవిలో ఉన్నాయి, అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎక్కడున్నా కూడా. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన చెందుతూ కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం, ఇది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. పైనుంచి వలలేసి పట్టాలి, ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో. అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం. కానీ ఇది ఫారెస్ట్ లో అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ